రాష్ట్రంలో ఎట్టకేలకు డ్వాక్రా మహిళలకు చంద్రబాబు శుభవార్త. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, అందులో మళ్ళీ 30% సబ్సిడీ. అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపు 1,75,000 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తుందన్నమాట. 1,75,000 రూపాయల సబ్సిడీ ఇస్తూ 5 లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. ఈ ఏడాదికి 1,50,000 మందికి అయితే అందించేలా ప్రణాళిక అయితే రూపొందించారు. కేంద్ర పథకాలకు అనుసంధానిస్తూ 30% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో మహిళలందరికీ కూడా ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర పథకాలకు అనుసంధానించారనమాట. డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకానికి సంబంధించి అనుసంధానించి ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని కూడా దీనికి అనుసంధానించాలని చెప్పి నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వారికి రుణంలో 30% రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు 1,00,000 రుణం తీసుకుంటే 35,000 రాయితీ కింద మినహాయిస్తారు. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాలు తిరిగి చెల్లించాలన్నమాట. ఇక 30% రాయితీ వర్తించే 1,00,000 నుంచి 5,00,000 లోపు రుణాలు తీసుకునేదానికి ఏ యూనిట్లు మీరు పెడితే ఎలా లోన్ వస్తుందని చెప్పుకుంటే, కారం పొడి తయారీకి సంబంధించి, పసుపు తయారీకి సంబంధించి, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లకు సంబంధించి ఇటువంటివి పెడితే మీకు ఈ డబ్బులు అయితే శాంక్షన్ చేస్తారు డ్వాక్రాలోని. అదేవిధంగా తేనె తయారీకి సంబంధించి, బేకరీ ఐటెంల తయారీకి సంబంధించి, స్వీట్ షాప్ సంబంధించి, అదేవిధంగా ఐస్ క్రీముల తయారీకి సంబంధించి, కూరగాయల అంటే ఊరగాయలు అనమాట, పచ్చళ్ళు ఊరగాయల తయారీకి సంబంధించి, ప్యాకింగ్ యూనిట్లకు సంబంధించి, అదేవిధంగా అప్పడాల తయారీకి సంబంధించి, వెజిటబుల్ సోలార్ డ్రైయర్కి సంబంధించి, భోజనం చేసే బఫే ప్లేట్లు ఉంటాయి కదా, బఫే ప్లేట్ల తయారీకి సంబంధించి, డీజే సౌండ్ సిస్టమ్కి సంబంధించి, అదేవిధంగా డైరీ, అదేవిధంగా పౌల్ట్రీ, ఇలా ఇవి పెట్టుకునే వాళ్ళందరికీ కూడా 5 లక్షల వరకు కూడా 30% సబ్సిడీతో అయితే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే దాదాపు 1,75,000 వరకు కూడా సబ్సిడీ అయితే ఇస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎవరు కూడా వదులుకోకండి. మీ డ్వాక్రాకి సంబంధించి గ్రూపులో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీ వెలుగు ఆఫీస్కి అయితే ఫస్ట్ వెళ్ళండి, అక్కడ డిస్కషన్ చేయండి. మీరు పెట్టే దీన్ని బట్టి మీకైతే శాంక్షన్ చేయించడం జరుగుతుందన్నమాట. దీనికి టైం అంటూ ఏమీ లేదు. ఏ టైంలో అయినా సరే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్లు అటువంటివి ఏమి ఉండవు. ప్రతి ఏడాది కూడా అప్లై చేసుకుంటూనే ఉంటారు. సో ఆ విధంగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.